కాబోతుంది జాన్ 12కి. అబ్బా బాస్ లుక్స్ వేరే లెవెల్ అండి. నిజంగా చెప్తున్నా, ఆయన పెట్టింది పేరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. చిరంజీవి గారిని చూసి ఎందుకు ఇన్స్పిరేషన్గా వస్తున్నారు ఒక్కొక్కరు అని అడిగితే ఇది కదండి ఎగ్జాంపుల్. ఏం లుక్స్ అండి, ఏం ట్రైలర్ అసలు. అనిల్ రావిపూడి గారు ఒక వెంకటేష్ గారిని ఏ విధంగా సంక్రాంతికి వస్తున్నామనే సినిమాని లేపేశారో, అదేవిధంగా మన చిరంజీవి గారి సినిమా కూడా సంక్రాంతికి హ్యాట్రిక్ అవ్వబోతుంది. ఆ డ్యాన్స్ కానివ్వండి, ఆ గ్రేస్ కానివ్వండి, ఆ లుక్స్ కానివ్వండి, ఆ డైలాగ్స్ కానివ్వండి, చిరు స్మైల్ ఇస్తే కదండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఫ్లాట్ అయిపోయేది. కొన్ని కామెడీ సీన్స్ అవి భలే అనిపించాయి. మీకు ఎలా అనిపించాయి? అసలు ఆయన ఫస్ట్ నుంచి ఎప్పుడు వచ్చిన సినిమా, ఆయన యూత్ అండి, ఇప్పటికీ స్టిల్ యూత్. ఆయన ఒక్క స్మైల్ ఇచ్చి, ఆయన కామెడీ టైమింగ్ ఎవరు చేయగలరండి? ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోస్ ఆయన కామెడీ టైమింగ్ని ఎవ్వరు కూడా బీట్ చేయలేరు. అంత సూపర్గా ఆయన ఏది మాట్లాడినా కూడా అద్భుతం. చిరంజీవి అంటే చిరంజీవి అంతే, ఇంకా అంత పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మార్చారో చిరంజీవి ఆయన ఎల్లకాలం చిరంజీవిగానే బతికేస్తాడండి. కొంతమంది ట్రోలర్స్ ఆల్రెడీ చెప్తున్నారు కదా, ఎవరో ఒకరు హీరో సపోర్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు వెంకటేష్, అంతకుముందు సల్మాన్ ఖాన్, ఇలా ఎవరో ఒకరు హీరోలు, పెద్ద హీరోలు. సల్మాన్ ఖాన్ది ఏ సినిమాలో తీసుకున్నాడండి? గాడ్ ఫాదర్లో. అయితే సపోర్ట్కి తీసుకొని ఎదగాల్సినంత అవసరం చిరంజీవి గారికి లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చాడండి ఆయన చిరంజీవి గారి ఇండస్ట్రీకి. ఆయనను చూసి వందలు కోళ్ళలు వచ్చినారండి హీరోలు. అలా అనుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకోవచ్చు. ఎంతమంది హీరోలు ఒకసారి ఆలోచించండి జెన్యూన్గా. మీరు చిన్న హీరోలను పిలిచారన్న సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసుకోరా అంటే, పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చి చిరంజీవి గారి సినిమాలు ఇట్లా వచ్చి కనబడి అట్లా వెళ్ళిపోతారు. ఒక వెంకటేష్ గారు ఒక నిమిషం కనబడిపోగానే చిరంజీవి గారు 3 గంటలన్నర సినిమాకి ఈక్వల్ అయిపోతాడా అండి? అస్సలు నెవర్. అది సపోర్ట్ కాదు, ఏం కాదు. వాళ్ళకి ఇష్టం ఉండి వస్తున్నారేమో. మా చిరు అన్న ఇంకా ఫ్యూచర్లో ఏమో చేస్తాడో చేయడం, ఇంకా రాజకీయంలో ఎక్కువ గట్టి పట్టు పొందుతాడేమో, మేము ఇప్పటికే వచ్చేసి చేసిపోతామని వాళ్ళు అడుగుతున్నారేమో. సల్మాన్ గారు కానివ్వచ్చు, వెంకటేష్ గారు కానివ్వచ్చు, రవితేజ గారు కానివ్వచ్చు. నయనతార గారు ఒక నిజంగా తార అండి. నయనాలకు ఒక వెలుగుని ఇచ్చేస్తుంది మనకి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆమె వెలుగు అలానే తగ్గిపోయేటట్లేదు. ఏం గ్రేస్ అండి ఆవిడలో. నిజంగా క్వీన్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక క్వీన్ అంటే నయనతార. ఆల్వేస్ క్వీన్ ఆవిడ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఒక్కొక్కటి చూసుకుంటే అద్భుతం. అలాంటిది చిరంజీవి గారి పక్కన అడగగానే ఒప్పేసుకుంటుంది ఆవిడ. అంటే చిరంజీవి గారి మీద ఎంత మంచి ఒపీనియన్ ఉంటే, చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం ఉంటే, అభిమానం ఉంటే సినిమాకి ఒప్పుకుంటా చెప్పండి. నయనతార మాత్రం ఆబ్వియస్లీ సూపర్. అదే అసలు వేరే, నిజంగా చాలా బాగుంది. వెంకటేష్ గారు చిరంజీవి గారి కోసం మీరు వచ్చి ఒక చిన్న బిట్ క్లిప్ వదిలినారు. మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీ ఫ్రెండ్షిప్, మీ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీరు పెద్ద హీరోలు అంతా ఇక ఫ్యూచర్లో మంచి మల్టీ స్టారర్ ఫిల్మ్స్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మంచి కథలతో రండి, మేమందరం చూడడానికి రెడీగా ఉన్నాం. మల్టీ స్టారర్ అన్నారు కదా, ఒకవేళ వెంకటేష్ గారు కాకుండా చిరంజీవి గారితో చూడాలనుకుంటే ఇంకే హీరోని చూడాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉన్న హీరోలు అందరితో రావాలని కోరుకుంటానండి. ఎందుకంటే నాగార్జున గారు కానివ్వండి, వెంకటేష్ కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, మన చిరంజీవి గారు కానివ్వండి, అప్పుడు ఉన్న హీరోలంతా ఒక గుర్తింపు పొందిన వాళ్ళు. ఏదో ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయే తారాజువాలు కాదు కదా వాళ్ళు. చిరకాలం నిలిచిపోయేటువంటి వాళ్ళు. మనము వాళ్ళ సినిమాలు ఖచ్చితంగా మల్టీ స్టారర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రావాలి ఖచ్చితంగా. దృశ్యం లాంటి సినిమాలు కానివ్వండి, వెంకటేష్ గారివి, చిరంజీవి గారివి ఒకప్పుడు వచ్చినటువంటి సినిమాలు, మా అన్నయ్య కానివ్వండి, తమ్ముళ్ళ క్యారెక్టర్లో రవితేజ గారికి ఇట్లా ఎంత బాగా చేస్తున్నారు, అట్లాంటి మల్టీ స్టారర్స్ మళ్ళీ రావాలి. మనం అందరం చూడాలి. మంచి ఫిల్మ్. అసలు 3 గంటలు థియేటర్లో కూర్చుంటే ఇంకా మనకు అవసరం లేదురా బాబు తిండి బయట పోయినాక అనిపించే విధంగా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి మనదేనంటారా? ఖచ్చితంగా మనదే అండి. జై చిరంజీవి, జై మెగాస్టార్, వేరే లెవెల్.